సో హలో ఫ్రెండ్స్, నా పేరు వినోద్ కుమార్. సో వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. ఎవరైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కనబడుతుంది, అది ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ప్రీవియస్ వీడియోలో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి పార్ట్ 1 చేశాను. దాంట్లో మనకి ఇంట్రడక్షన్ అంటే ఏదైనా క్వశ్చన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, మనకి ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ ఒక సెట్ సాల్వ్ చేయాలంటే మనకి ఏవైతే బేసిక్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరైతే చూడలేదో దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు తప్పకుండా చూడండి. సో అలాగే మనకి ఇంట్రడక్షన్లో ఒక 2 పాయింట్స్ అనేది మిస్ చేశాను. ఆ 2 పాయింట్స్ అనేది మనం చూడండి. దీంట్లో మనకి ఫస్ట్ పాయింట్ ఏంటిది అంటే, మనకి సపోజ్ మనకి 50 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 100. సో మనకి ఏదైనా ఒక 2 వాల్యూస్ టేబుల్లో కానివ్వండి, ఏదైనా 2 వాల్యూస్ని కంపేర్ చేశాడు. ఏ విధంగా కంపేర్ చేశాడు, ఇక్కడ నేను వాల్యూస్ ఏ విధంగా తీసుకున్నా 50 అని చెప్పి 50 ఈజ్ వాట్స్ పర్సంటేజ్ ఆఫ్ 100. ఈ 50 అనేది 100లో మనకి ఎంత పర్సంటేజ్ అని చెప్పి మనకి క్వశ్చన్ అడుగుతున్నాను. ఇదే క్వశ్చన్ మనకి కొంచెం నెంబర్స్ చేంజ్ చేసి క్వశ్చన్స్లో అడగడం అనేది జరుగుతుంది. డేటాని మనకి టేబుల్ నుంచి కానివ్వండి, పై చార్టింగ్ అని ఈ విధంగా అట్రాక్ట్ అలా నుంచి మనకి తీసుకొని రిట్రీవ్ చేసి వాటి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. సింపుల్గా మనకి ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం. 50 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 100 అన్నప్పుడు సింపుల్గా మనకి ఈజ్ బై ఆఫ్ అని చెప్పి అనుకోవచ్చు. ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100. ఈజ్ అంటే మనకి దీని దగ్గర ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో 50 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ అంటే మనకి ఏంటి 100 ఇంటూ 100. సో 50 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 100 అన్నప్పుడు మనకి 50% అవుతుంది. ఇక్కడ ఏదైనా వాల్యూ అనేది వాడు ఇవ్వచ్చు, దాన్ని బేస్ చేసుకొని 50 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 100 ఇస్ డైరెక్ట్గా చూస్తే మనం 50% అని చెప్పవచ్చు. మనకి ఎగ్జాక్ట్ ఇలాంటి వాల్యూస్ అనేవి ఉండవు, కొంచెం కాంప్లికేటెడ్ వాల్యూస్ ఉంటాయి. సో ఈ విధంగా 50 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ అన్నప్పుడు ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100. సో ఈ విధంగా చేస్తాం. అండ్ అలాగే 50 ఈజ్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దాన్ ఆఫ్ 100 అన్నాడు అనుకోండి. 50 ఈజ్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్ పర్సంటేజ్ దాన్ 100. ఇక్కడ పర్సంటేజ్ లెస్ మోర్ ఆర్ లెస్ అన్నప్పుడు అంటే ఇక్కడ 2 వాల్యూస్ కంపేర్ చేసినప్పుడు ఈ వాల్యూ ఎక్కువగా 100 కంటే ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. మోర్ ఆర్ లెస్ అని చెప్పి కేసు అని ఇస్తాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి డిఫరెంట్ అనేది ఎంత ఉంది, మనకి డిఫరెన్స్ 50కి 100 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 50 ఉంది. అంటే 50 అనేది ఏంటి ఏమవుతుంది, 100 కంటే లెస్ ఉంది. ఎంత లెస్ ఉంది, 50 లెస్ ఉంది. ఈ విధంగా అన్నప్పుడు ఏం చేయాలి, దేని వాల్యూ తీసుకుంటాం డినామినేటర్లో అంటే దాని దగ్గర ఉన్న వాల్యూ. దేనితోనైతే కంపేర్ చేస్తున్నామో దాని వాల్యూ డినామినేటర్లో తీసుకుంటాం. ఏదైతే మనకి డిఫరెన్స్ ఇస్తుందో దాన్ని న్యూమరేటర్లో తీసుకుంటాం. దేనితోని కంపేర్ చేస్తున్నాం అంటే మనకి 50ని 100తో కంపేర్ చేస్తున్నాం. 50ని 100తో కంపేర్ చేస్తున్నప్పుడు డినామినేటర్లో మనకి 100 రావడం జరుగుతుంది. 100 ఇంటూ పర్సెంటేజ్ అంటున్నాం కాబట్టి 100. సో ఇది కూడా మనకి 50%. మనకి ఇక్కడ రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు, ఈ పాయింట్ అనేది మనకి ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఇంపార్టెంట్. 50 ఈజ్ హౌ మచ్ మోర్ ఆర్ లెస్. ఇక్కడ మనకి ఈ వాల్యూ 100 కంటే ఎక్కువగా ఇవ్వచ్చు లేదా తక్కువగా ఇవ్వచ్చు. అందుకని ఇక్కడ క్వశ్చన్లో మనకి మెన్షన్ చేస్తాడు హౌ మచ్ మోర్ ఆర్ లెస్ దాన్ సమ్ వాల్యూ అని చెప్పి మనకు ఈ 2 పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. 50 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 100 అన్నప్పుడు మనకి ఇక్కడ కూడా మనం కంపేర్ చేసేది ఏంటిది 100. ఏ విధంగా కంపేర్ చేస్తున్నాం, అది ఈ వాల్యూలో ఈ వాల్యూ ఎంత ఉంది అని చెప్పి మనం కంపేర్ చేస్తున్నాం. ఆ విధంగా కంపేర్ చేసినప్పుడు ఈజ్ బై ఆఫ్ ఇంటూ 100. సో ఈ విధంగా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ 2 పాయింట్స్ అనేది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ మనకి డిఐలో. సో దీని తర్వాత మనకి ఇక్కడ 2 క్వశ్చన్స్ అనేది ఈ టేబుల్కి సంబంధించి ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్స్లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేది నోట్ చేశాను, ఆ తర్వాత మీకు 2 క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. క్వశ్చన్ ఏమంటున్నాడు, యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చాడు, ద టేబుల్ బిలో గివ్స్ రైస్ ప్రొడక్షన్ ఇన్ ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరానికి సంబంధించిన రైస్ ప్రొడక్షన్ గురించి ఇచ్చాడు. రీడ్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. కింద ఇచ్చిన క్వశ్చన్ని చదివి ఆన్సర్ చేయమంటున్నాడు. సో ఈ విధంగా ఇయర్స్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి పర్టికులర్ ఇయర్కి సంబంధించి ఎంత ప్రొడక్షన్ అయిందో వాటిని మనకి టన్స్లో ఇవ్వడం అనేది జరిగింది. సో ఇయర్స్ అలాగే వాటి యొక్క ప్రొడక్షన్ యొక్క వాల్యూ ప్రతి ఇయర్ 2005లో మనకి 325, 2006లో 438, 2007లో 429, అలాగే 2008లో 256, అలాగే 2009లో 495.
సో ఈ విధంగా వాటి యొక్క ప్రొడక్షన్స్ అనేది ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ 2009 కంపేర్డ్ టు 2005. సో ఇంక్రీజ్డ్ పర్సంటేజ్ అడిగాడు. ఏ ఇయర్కి 2009ని కంపేర్డ్ టు ఏ ఇయర్తో కంపేర్ చేస్తున్నాడు, మనకి 2005తో కంపేర్ చేస్తున్నాడు. ఏ ఇయర్ని ఏ ఇయర్తో కంపేర్ చేస్తున్నా అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇంక్రీజ్డ్ పర్సంటేజ్, ఎంత ఇంక్రీజ్ అయ్యింది, ఎప్పటి నుంచి, 2009 నుంచి 2005కి. అంటే 2009 ఇయర్ని 2005తో కంపేర్ చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటిది, ఏదైతే మనం ఏ వాల్యూతోనైతే మనం కంపేర్ చేస్తున్నామో దాన్ని మనం డినామినేటర్తో కంపేర్ చేస్తాం. సో ఫస్ట్ మనకి వీటి యొక్క వాల్యూస్ అనే టేబుల్ నుంచి మనం తీసుకుందాం. సో 2009లో ఎంత ప్రొడక్షన్ అయింది, మనకి 495 అయింది. 2009లో 495. అలాగే 2005లో ఎంత ఉంది, మనకి 325. ఇక్కడ అర్థం ఏంటిది, మనకి వాట్ ఈస్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రొడక్షన్ 2009లో 2005 నుంచి కంపేర్ చేసినప్పుడు ఎంత ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యింది, 5 నుంచి 9కి ఎంత ఇంక్రీజ్ అయింది. మెయిన్గా దేంతో కంపేర్ చేస్తున్నాడు, 2005తోని 2009ని కంపేర్ చేస్తున్నాడు. సో ఎంత ఇంక్రీజ్ అయ్యింది లేదా డిక్రీజ్ అయ్యింది అన్నప్పుడు వాటి వద్ద డిఫరెన్స్ అనేది గుర్తుంచుకోండి. ఇప్పటిదాకా చెప్పానుగా మోర్ ఆర్ లెస్, సేమ్ అలాగే ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్. ఈ విధంగా మనకి అడిగినప్పుడు ఏవైతే వాల్యూస్ ఉంటాయో వాటి మధ్య డిఫరెన్స్ భేదం కనుక్కోవాలి. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది, మనకి ఇక్కడ 5 అంటే 0, 9 నుంచి 2 తీసేస్తే మనకి 7, అలాగే 4 నుంచి 3 తీసేస్తే 1. సో ఓవరాల్ డిఫరెన్స్ ఎంత ఉంది, 170. ఈ 170ని దేంతో మనకి డివైడ్ చేయాలి, సో 170ని మనకి దేంతో మనకి డివైడ్ చేయాలి. సో 170ని మనకి దేంతో డివైడ్ చేస్తాం, 2005తో కంపేర్ చేస్తుండు 2009 ఎంత ఇంక్రీజ్ అయింది అని చెప్పి. సో 2005తో కంపేర్ చేస్తుండు కాబట్టి డినామినేటర్లో మనకి ఈ యొక్క వాల్యూ అనేది 325 into 100. సో దీన్ని మీరు సాల్వ్ చేయండి. సో దీన్ని సాల్వ్ చేసే ఏ విధంగా వస్తుంది, 520 పోతుంది, 520 100, 5 6 30, ఇక్కడ 2 ఉంటుంది, 25 అంటే 5 5 అలాగే 5 4 5 13. సో ఇంకా ఏ టేబుల్తో పోతుందా, ఏ టేబుల్తో పోదు. 17 into 4 అంటే ఎంత, మనకి 68. ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. సో డివైడెడ్ బై 13. సో దీన్ని సాల్వ్ చేయండి. సో మనకి ఏ విధంగా సాల్వ్ అవుతుంది, 13 1 13 5 13 5 ఎంత, 65 అంటే మనకి ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. మనకి 13 5 65, 3 ఉంటుంది అంటే 30. 13 2 పోతుంది, 13 2 ఎంత, 26 అంటే మనకి ఎంత మిగులుతుంది, 4 మిగులుతుంది. సో ఇక్కడ పాయింట్ పెడితే ఇక్కడ 40 అవుతుంది. సో 13 3. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో మనకి 53 కనుక కాకుండా వేరే ఏమైనా డైరెక్ట్గా అక్కడ ఎలిమినేట్ చేసి కంప్లీట్ వాల్యూ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసి 38 29 52 46. సో మనకి స్టార్టింగ్ చూసుకుంటే మనకి 5 అనేది వచ్చేసింది. సో 5 అనేది వచ్చేసినప్పుడు మనకి మిగతా ఆప్షన్స్లో ఇక్కడ 5 ఏ ఆప్షన్ కూడా 5తో స్టార్ట్ అవ్వలేదు. సో ఈ విధంగా డిఫరెంట్ ఆప్షన్తో స్టార్ట్ అయినప్పుడు మనకి ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు కంప్లీట్ వాల్యూ కనుక్కోకుండా. సో కంప్లీట్ వాల్యూ కనుక్కోకుండా ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం కాబట్టి 52.3% రావడం జరిగింది. సో దీని యొక్క ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అయింది. సో అలా కాకుండా మనకి ఇంకా షార్ట్ కట్ ఆప్షన్స్ ద్వారా షార్ట్ కట్ అని చెప్పాను కదా, అదే విధంగా ఉంటుందంటే కంప్లీట్ వాల్యూ కనుక్కోకుండా దీంతో ఎండింగ్తో వచ్చే వాల్యూ అంటే ఏ విధంగా మనకి డివిజన్ యావరేజ్ కనుక్కున్నప్పుడు మనకి ఎండింగ్తో వచ్చే వాల్యూ ఇంపార్టెంట్. సో ఈ విధంగా కనుక్కోవడానికి వచ్చిన వాల్యూ ఏంటిదండి, మనకి ఇక్కడ 5తో స్టార్ట్ అవుతుంది. ప్రతి ఆప్షన్లో మనకి చూడండి అన్ని ఆప్షన్స్ కూడా 5తో కనుక స్టార్ట్ అయితే దీని యొక్క కంప్లీట్ వాల్యూ కనుక్కోవాల్సి వస్తుంది. లేదా ఒక్కొక్కసారి ఏంటంటే 2 డిజిట్ దగ్గర కూడా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. 55 53 52 51 ఉందనుకోండి, 2 డిజిట్ తర్వాత ఏముంది, మనకి 52 ఉంది. 52 ఎక్కడైతే స్టార్ట్ ఉంటుందో అక్కడ ఆప్షన్ అయిపోతుంది, రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో ఈ విధంగా కూడా మనకి సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏదైతే ఉంటుందో మల్టిప్లికేషన్ కానివ్వండి, ఇక్కడ క్యాల్కులేషన్ కానివ్వండి, స్పీడ్గా అలాగే కరెక్ట్గా అక్యురసీతో అయ్యేలా చూసుకోవాలి. ఇక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా మనకి మళ్ళీ ఈ 3 స్టెప్స్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఈ స్టెప్స్ దగ్గర చేయండి, లేకపోతే మనకి 20 to 30 seconds ఇక్కడే మనకి వేస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ నేను క్వశ్చన్ నెంబర్ 2 యొక్క సొల్యూషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఏ వాల్యూతో కంపేర్ చేస్తుండో ఆ వాల్యూని డినామినేటర్లో రాసుకుంటే సరిపోతుంది.
ఇంక్రీజ్ డిక్రీజ్ అని ఇచ్చినప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి, లేదా మోర్ ఆర్ లెస్ అని ఇచ్చినా కూడా వాటి మధ్య డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 యొక్క సొల్యూషన్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2 యొక్క సొల్యూషన్ ఇప్పుడు ఏమడుగుతున్నాడు, వాట్ వాజ్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ ఇన్ ద ఇయర్ 2005 to 2009. 2005 నుంచి 2009 వరకు ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్షన్ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు మనకి. సో యావరేజ్ అంటే మనకి ఏం చేయాలి, ఫస్ట్ వీటి యొక్క కంప్లీట్ సమ్ అనేది చేయాలి. సమ్ అనేది చేసి ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డివైడ్ చేస్తే సరిపోతుంది. సో సమ్ చేద్దాం చూడండి. సో సమ్ అనేది మనకి ఏ విధంగా చేస్తాం, ఫస్ట్ 100 ప్లేసెస్ని మళ్ళీ యాడ్ చేయండి, అలాగే 10 ప్లేసెస్ని యాడ్ చేయండి, అలాగే లాస్ట్ 1 ప్లేసెస్లో ఉన్న వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు సరిపోతుంది. లేదా ప్రతి ఒక్కటి ఈ విధంగా యాడ్ చేసుకుంటూ పోతే కొంచెం డిఫికల్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి 3, 7, 11 అండ్ అలాగే 13, 17, 1700. 100s యొక్క వాల్యూ 1700, అలాగే 10s యొక్క వాల్యూ 2, 3, 5, 5, 7, 12, 21 అంటే మనకి పక్కన 0 పెట్టండి 210. అలాగే నెక్స్ట్ 1 ప్లేసెస్లో ఉన్న వాల్యూస్ 5, 8, 13, 13, 9, 22, 22, 8, 30, 35. సో 5, 4, 9, 1. సో 1945 డివైడెడ్ బై మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5. యావరేజ్ అన్నప్పుడు ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పి చేస్తాం. సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఎంత వచ్చింది, 1945. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో యావరేజ్ డివైడెడ్ బై 5 చేయండి, మనకి సరిపోతుంది. సో ఇక్కడ చూడండి 5 1s 5 3s 15. 15 అంటే మనకి ఎంత ఉంది, ఇక్కడ 4 ఉంది. 5 8s 40. 40 అంటే మనకి ఎంత మిగులుతుంది, 4 మిగులుతుంది. లాస్ట్ 45 ఉంది. 5 9s. సో 389 అనేది దీని యొక్క ఆన్సర్. సో ఆప్షన్ చూసుకుంటే మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనకి ఇక్కడ చేయాల్సిన ప్రాసెస్. ఇలా కాకుండా దీన్ని షార్ట్ కట్ ద్వారా ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేయాలంటే ఏ విధంగా చేస్తాం, ఇదే నెంబర్కి మనకి ఎంత వచ్చింది టోటల్ 1945 డివైడెడ్ బై 5 అన్నాడు మనకి. సో 1945 డివైడెడ్ బై 5. సో ఇక్కడ ఈ నెంబర్లో మనకి యూనిట్ డిజిట్ అనేది చూడండి, యూనిట్ డిజిట్ ఏముంది మనకి అక్కడ 5 అనేది ఉంది. దేంతో డివైడ్ చేయాలి, 5తో డివైడ్ చేయాలి. ఆప్షన్స్ అన్నీ చూస్తే మనకి ఎక్కడ డెసిమల్ వాల్యూస్ అనేది లేదు, ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది ఉన్నాయి. అంటే మనకి ఏ విధంగా వస్తుంది, 5ని 1తో మల్టిప్లై చేసినా మనకి 5 అనే వస్తుంది. అలాగే 5ని 3తో మల్టిప్లై చేసినా మనకి 5 అనే వస్తుంది. అలాగే 5ని 5తో మల్టిప్లై చేసినా 5 అనేది వస్తుంది. యూనిట్ డిజిట్ నేను చెప్తున్నాను, ఇక్కడ యూనిట్ డిజిట్ 5 ఉంది కదా, 5ని 1తో మల్టిప్లై చేసినా 5 వస్తుంది. 5ని 3తో మల్టిప్లై చేసినా 5 వస్తుంది. 5ని 5తో మల్టిప్లై చేసినా 5 వస్తుంది. అలాగే 5ని 7తో మల్టిప్లై చేసినా 5 వస్తుంది యూనిట్ డిజిట్ అనేది. అలాగే 5ని 9తో మల్టిప్లై చేసినా 5 వస్తుంది. కొంచెం డిఫికల్ట్ అనిపించవచ్చు, కాకపోతే మనకి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా 5s అనేది వస్తాయి. ఇచ్చిన ఆప్షన్లో చూడండి ఎండింగ్ డిజిట్ గమనించండి, ఇక్కడ 8 ఉంది. 5ని 8తో మల్టిప్లై చేసి ఏం రావాలి, యూనిట్ డిజిట్లో మనకి 0 రావాలి. 0 అనేది లేదు, ఎలిమినేట్ చేసేయండి. ఇక్కడ 9 ఉంది. 9 × 5 అంటే 45. 45 అంటే యూనిట్ డిజిట్లో 5 వస్తుంది. సో అది రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే 9 ఉంది ఇక్కడ మనకి. 9 × 5 45, ఇక్కడ కూడా మనకి రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే 2 × 5 అంటే 0. 2 × 5 అంటే 10 వస్తుంది. 10 అంటే యూనిట్ డిజిట్ 0. ఇక్కడ చూసుకుంటే ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. సో ఇక్కడ 2 ఆప్షన్సే ఉన్నాయి. ఈ 2 ఆప్షన్స్ని మీరు సాల్వ్ చేసి సరిపోతుంది. కొన్ని కేసెస్లో ఏ విధంగా ఉంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లలో 3 ఆప్షన్స్ ఈ ట్రిక్ ద్వారా ఎలిమినేట్ అయిపోతాయి. కొన్ని కేసెస్లో మనకి ఈ విధంగా చూసి 2 ఆప్షన్స్ దగ్గర మనకి రైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే 2 కూడా 9తో ఎండ్ అవుతున్నాయి. అలా కాకుండా సపోజ్ ఇక్కడ ఏదైనా ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, 6 ఉందనుకోండి, అప్పుడు ఏమవుతాయి, 3 ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ అయిపోతాయి. ఇది ఒక ఆప్షనే రైట్ ఉంటుంది కాబట్టి అప్పుడు రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధమైన క్వశ్చన్స్ మీరు ఎన్ని క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి షార్ట్ ట్రిక్స్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. ప్రతి క్వశ్చన్లో వస్తాయని చెప్పలేను, 100 క్వశ్చన్స్ తీసుకుంటే 1 or 2 క్వశ్చన్స్లో ఇలా లాజిక్ అనేది అప్లై అవుతుంది. ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ అయిపోయి ఒక ఆప్షన్ మిగలడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి యావరేజ్ కనుక్కోవడానికి ఉన్న ట్రిక్. సో 2 క్వశ్చన్స్ అనేది చూసాము. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ నోట్ చేసుకొని అప్లోడ్ చేస్తాను, అప్పటికి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. సో ఫ్రెండ్స్, ఈ డిఐకి సంబంధించిన దీంట్లో లాస్ట్ 2 క్వశ్చన్స్ చూడండి, తర్వాత వేరే డిఐ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. వాట్ వాజ్ ద డిక్లైన్ ఇన్ ప్రొడక్షన్ ఇన్ ద ఇయర్ 2008 కంపేర్డ్ టు 2007? ఇక్కడ డిక్లైన్డ్ అలాగే ఇంక్లైన్డ్ అని చెప్పి ఇస్తాడు. ఇది కూడా మనకి ఏంటిది, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇక్కడ ఏంటి డిక్లైన్ అంటే ఏంటిది అర్థం, డిక్రీజ్ అనమాట. ఎంత డిక్రీజ్ అయింది,
ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి 2008లో ఎంత డిక్రీజ్ అయింది కంపేర్డ్ టు 2007. వాట్ వాజ్ ద డిక్లైన్ ఇన్ ద ప్రొడక్షన్ ఇన్ ద ఇయర్ 2008 కంపేర్డ్ టు 2007. సో 2008 అలాగే 2007. 2008 ఇయర్ని 2007తో కంపేర్ చేస్తున్నాడు. 2008లో ఎంత ఉంది 258. 2007లో ఎంత ఉంది మనకి 429. ఎంత డిక్లైన్ అయ్యింది 2008లో 2007తో కంపేర్ చేసినప్పుడు ఎంత డిక్లైన్ అయ్యింది, లేదా ఎంత డిక్రీజ్ ఉంది, లేదా ఎంత లెస్ ఉంది. ఈ 3 కేసెస్ కూడా ఒకటి. ఏం చేయాలి, సింపుల్గా డిఫరెన్స్ అనేది కనుక్కోవాలి. డిఫరెన్స్ ఏ విధంగా కనుక్కుంటాం చూడండి. సో 9 నుంచి 8 తీస్తే 1 ఉంటుంది, 2 నుంచి 5 అంటే 12 నుంచి 5 తీస్తే 7 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, 3 నుంచి 2 తీస్తే 1 ఉంటుంది. సో డిఫరెన్స్ అనేది 171. అంటే 2008ని 2007తో కంపేర్ చేసినప్పుడు 171 టన్స్ అనేది మనకి డిక్రీజ్ అయ్యింది లేదా డిక్లైన్ అయ్యింది. సో పర్సంటేజ్ టర్మ్స్లో అడుగుతున్నాడు కాబట్టి 171 డివైడెడ్ బై ఏ ఇయర్తో కంపేర్ చేస్తున్నాం మనం 2007తో కంపేర్ చేస్తున్నాం. 2007తో కంపేర్ చేస్తే దాని యొక్క వాల్యూ ఎంత 429. సో 429 ఇంటూ 100. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం మనం 17100 డివైడెడ్ బై 429. సో మనకి ఇక్కడ చూడండి సింపుల్గా మనకి ఆప్షన్స్ ఏమున్నాయి 40, 51, 67, 45. కొంచెం మనకి ఫార్ అవే దూరంలోనే ఆప్షన్స్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మనకి 429 ఉంది. సో సింపుల్గా నేను ఏం చేస్తాను 430 అనుకుంటున్నాను. ఇక్కడ మీద డినామినేటర్ మనకి ఏమనుకుంటున్నాం 430 మల్టిపుల్స్లో ఏ విధంగా ఉంది 1700 అని తీసుకోవచ్చు. సో దీన్ని ఏం చేస్తాను అంటే 4తోని మల్టిప్లై చేస్తాను 430ని 4తో మల్టిప్లై చేసినప్పుడు 1720 అనేది వస్తుంది. ఎప్పుడు 1 వాల్యూ ఇంక్రీజ్ చేశాను కాబట్టి. సో 1 వాల్యూ ఇంక్రీజ్ చేశాను కాబట్టి ఇక్కడ మనకి 1720 వస్తుంది. ఇది డిక్రీజ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్లో వస్తుంది. అంటే మనకి కంపేర్ చేస్తే ఎంత 40 టైమ్స్ ఉందని చెప్పి అర్థం. ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ అనేది 0 ఉంది కాబట్టి ఇక్కడ. సో 0 ఉంది కాబట్టి మనకి దీని యొక్క వాల్యూ ఏమవుతుంది 40% అవుతుంది. నాకు తెలిసి ఇది అప్రాక్సిమేట్ వాల్యూ అనుకుంటాను, ఎందుకంటే ఎగ్జాక్ట్ వాల్యూ మనం ఇక్కడ తీయలేదు. అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఇస్తాడు కాబట్టి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఒక నెంబర్ని డివైడ్ చేసినప్పుడు ఇది ఎన్ని టైమ్స్ పోతుందో కంపేర్ చేసుకోవాలి. న్యూమరేటర్ డినామినేటర్ నుంచి న్యూమరేటర్కి కంపేర్ చేసుకోవాలి. 429 ఉంది. 429 మల్టిపుల్స్లో న్యూమరేటర్లో ఏ వాల్యూ ఉందో ఆ దగ్గరగా ఉన్న వాల్యూస్ని తీసుకెళ్ళాలి. నేను ఏమనుకున్నాను సింపుల్గా 429 కూడా మల్టిప్లై చేసి 429 మల్టిప్లై చేసి ఏమవుతుంది 400 × 4 అంటే 1600, 29 × 4 అంటే 118. ఎంత అవుతుంది 1718 అవుతుంది. 1718. సో న్యూమరేటర్లో మనకి ఎంత ఉంది యాక్చువల్గా 1710 ఉంది మనకి ఇక్కడ. న్యూమరేటర్లో ఇంకా లెస్ వాల్యూనే ఉంది. మనకి ఇచ్చిన ఆప్షన్లో చూసుకుంటే 40 కంటే లెస్ ఏదైనా ఆప్షన్ ఉందా 40 కంటే లెస్ ఆప్షన్ ఉండాలి. అది కూడా మనకి జస్ట్ 40కి బిలో అంటే 39 to 40 మధ్యలో ఏదైనా ఆప్షన్ ఉందా అంటే ఏది లేదు కాబట్టి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ప్రతి దాన్ని కరెక్ట్గా డివైడ్ చేయడానికి ట్రై చేయకండి. మనకి కరెక్ట్ వాల్యూ అనేది మనకు అడగలేదు. సో అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు కాబట్టి ఇది ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోండి. సో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకుంటే మనకి ఈజీగా అవుతుంది, స్పీడ్గా అయిపోతుంది. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లోనే. జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది కూడా డిక్లైన్ అని ఇచ్చారు. డిక్లైన్ అంటే ఏంటిది మనకి ఇక్కడ ఎంత డిక్రీజ్ అయింది 2008 నుంచి 2007తో కంపేర్ చేసినప్పుడు ఏదే వాల్యూతో కంపేర్ చేస్తామో దాన్ని డినామినేటర్లో రాసుకుంటాం. డిక్రీజ్ ఇంక్రీజ్ అన్నా లెస్ మోర్ అన్నా డిక్లైన్డ్ ఇంక్లైన్డ్ అన్నా జస్ట్ వాటి వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య డిఫరెన్స్ తీసుకొని దాన్ని న్యూమరేటర్లో రాస్తాం. దేంతో అయితే కంపేర్ చేస్తామో డినామినేటర్ రాసి ఇంటూ 100 చేస్తే మనకి పర్సంటేజ్ వాల్యూ రావడం అనేది జరుగుతుంది. సో దీంట్లో 4th క్వశ్చన్ నోట్ చేస్తాను చూడండి. 4th క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. 4 ఏమడుగుతున్నాడు వాట్ ఈజ్ ద రేషియో అడుగుతున్నాడు ఇక్కడ. వాట్ ఈజ్ ద రేషియో బిట్వీన్ ద ప్రొడక్షన్ ఇన్ ద ఇయర్ 2005 and 9 to 2006 and 8. 2005 అలాగే 9 మధ్య టు 2006కి 8కి మధ్య రేషియో అడుగుతున్నాడు, నిష్పత్తి అడుగుతున్నాడు. 2005లో ఎంత ఉంది 325, 2009లో ఎంత ఉంది మనకి 495. సో 300 400 700 25 95 120 820 అవుతుంది అంతే కదా. సో 820 దీని యొక్క వాల్యూ మనకి 820
అలాగే నెక్స్ట్ 2006 2008 యొక్క వాల్యూ చూడండి. 2006 అంటే 438, 2008 యొక్క 258, 400 200 600 అవుతుంది. ఇది 38 56 సారీ 38 58 96 అంటే 696 అవుతుంది దీని యొక్క వాల్యూ. సో జస్ట్ ఏమడుగుతున్నాడు, వీటి మధ్య రేషియో అడుగుతున్నాడు. 820 ఇంటూ 696, 820 696. సో ఏ టేబుల్లో పోతుందో చూసుకోండి. రెండు కూడా మనకి 4 టేబుల్లో పోయే ఛాన్స్ ఉంది. 4 2s అలాగే 4 5s 205 వస్తుంది. సో ఇక్కడ మనకి 4 1s 4 2 మిగులుతుంది, 4 7s 28, ఇక్కడ 1 మిగులుతుంది 16, 4 4s. సో ఫైనల్గా దీని యొక్క వాల్యూ 205:174. సో 205:174 ఒకటే ఆప్షన్ ఉంది. ఇంకా మీరు దీన్ని కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 205 వచ్చింది కదా, ఆప్షన్లో మనకి 205 ఎక్కడైతే ఉందో అదే రైట్ ఆన్సర్. ఇన్ కేసు మనకి 2 ఆప్షన్లో కూడా 205 ఉందనుకోండి, దీని వాల్యూ కూడా చేస్తే సరిపోతుంది. సో మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ మీరు ఆప్షన్స్తో కంపేర్ చేసుకోండి. ఆప్షన్స్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఆప్షన్ని ఎలిమినేట్ చేస్తే మొత్తం క్యాలిక్యులేషన్ మొత్తం కంప్లీట్ అవ్వకుండా ఆన్సర్ వస్తుందో చూడండి. సో ఆ విధంగా మీరు కంపేర్ చేసుకుంటే టైం అనేది మీరు సేవ్ చేయగలుగుతారు. సో ఇది మనకి ఫస్ట్ డిఏకి సంబంధించి. సో దీంట్లో ఒక 4 క్వశ్చన్స్ చూసాం. సో నెక్స్ట్ డిఏ నెంబర్ 2 చూద్దాం. దాంట్లో కూడా ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి, సరే చూద్దాం. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫ్రెండ్స్ డిఐ నెంబర్ 2 చూడండి. ఇక్కడ ఏం ఇచ్చాడు, ఇన్స్ట్రక్షన్స్: స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. బిలో ఈజ్ ద హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్స్ ఇన్ 1000 రూపీస్ పర్ యానం. సో కింద మనకి ఏదైతే టేబుల్లో డేటా ఇచ్చాడో ఒక హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అంట, డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి ఇంటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ గురించి ఇచ్చాడు. పర్టికులర్ ఇయర్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఏంటిది 1000 రూపీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రోసరీస్లో 2000 అయితే 32 అంటే ఇన్ ద సెన్స్ ఏంటిది 32,000 అని చెప్పి అర్థం. సో ఈ విధంగా హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్లో మనకి ఏమేమి ఉన్నాయి, గ్రోసరీ, రెంట్, లెజర్, ఈఎంఐ, ట్యాక్సెస్. ఈ విధంగా మనకు 5 కేటగిరీస్ అనేవి ఉన్నాయి. అలాగే 5 ఇయర్స్కి సంబంధించిన డేటా ఇచ్చాడు, 2010, 11, 12, 13, 14. సో ఈ విధంగా డేటా అనేది ఇవ్వడం, ప్రతి ఒక్క వాల్యూ కూడా మనకి 1000 రూపీస్లో క్యాలిక్యులేట్ చేయాలి పర్ యానమ్కి అని చెప్పి ఇచ్చేసాడు. సో మేజర్ ఇది ఇంపార్టెంట్ అనమాట, చాలా ఇంపార్టెంట్. 1000 రూపీస్ కానివ్వండి, కొన్ని ల్యాక్స్లో కానివ్వండి, క్రోడ్స్లో కానివ్వండి, ఇక్కడ బ్రాకెట్లో మెన్షన్ చేసి ఇస్తాడు మనకి. సో క్వశ్చన్స్ అనేది మనకి ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి కూడా. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఒక్కొక్క క్వశ్చన్ నోట్ చేశాను. ఎక్స్ట్రా రాయాలంటే నాకు స్పేస్ లేదు కాబట్టి 1 by 1 రాయడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఫస్ట్ క్వశ్చన్లో వాట్ ఈజ్ ద టోటల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్. వాట్ ఈజ్ ద టోటల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ఇయర్ 2012. 2012కి సంబంధించిన కంప్లీట్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ ఎంత అయింది అని అడుగుతున్నాడు. 2012 డేటా ఇది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటిది, వాటికి సంబంధించిన గ్రోసరీస్కి ఎంత అయింది, రెంట్కి ఎంత అయింది, ఈఎంఐకి ఎంత అయింది, ట్యాక్సెస్కి ఎంత అయింది, లెజర్కి ఎంత అయింది. ఈ 5 యొక్క డేటా అనేది మనకి సమ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటిది మనకి ఇక్కడ 46 ప్లస్ తర్వాత 14 ప్లస్ 7.3 ప్లస్ 5.6 ప్లస్ ఇక్కడ మనకి 17. సో వీటిని యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది రావడం అనేది జరుగుతుంది. ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని 1000 అన్నాడు కాబట్టి ఇంటూ 1000 చేస్తే సరిపోతుంది మనకి. సో 46 ప్లస్ 14 ఎంత, 60. అలాగే 60 ప్లస్ 17 77 ఇక్కడ 7 ప్లస్ 5 12 అనుకోండి. 77 ప్లస్ 12 ఎంత, 89 ఇక్కడ పాయింట్స్ అనేది పక్కన పెట్టేసాం. మనకి ఏంటిది 89,000. 89 అంటే ఇంటూ 1000 89,000. ఇచ్చిన ఆప్షన్ చూసుకో, ఇక్కడ 89,000 ప్లస్ ఉంది, ఇక్కడ కూడా 89,000 ప్లస్ ఉంది. మిగతా రిమైనింగ్ 2 ఆప్షన్స్ అనేది లేదు కాబట్టి ఎలిమినేట్ చేశాను. ఈ రెండు కూడా 89,000 ప్లస్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా చేయాల్సి వస్తుంది మనకి. 0.3 ప్లస్ 0.6 అంటే ఎంత మనకి 0.9. 0.9 అంటే మనకి అర్థం ఏంటిది, ఇంటూ 1000 చేసి ఏంటి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 900 అనేది వస్తుంది. అంటే దీని అర్థం ఏంటిది, ఇది వచ్చేసి 89,900 యాడ్ చేయాలి దీనికి. సో ఫైనల్గా దీని యొక్క వాల్యూ ఎంత, 89,800 అవుతుంది. సో ఏ ఆప్షన్ దగ్గర ఉంది, ఆప్షన్ ఏ దగ్గర ఉంది అంటే రైట్ ఆన్సర్ ఇది. ఇన్ కేస్ ఇది 89,000 కాకుండా ఇంకా 85, 84 ఈ విధంగా ఉన్నట్లయితే డైరెక్ట్గా 3 ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ అయిపోతాయి. ఫైనల్ ఇదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. లేకపోతే కొన్ని ఆప్షన్స్ మనకి మ్యాచ్ అవునని కనిపిస్తే కంప్లీట్ సొల్యూషన్ అనేది మనకి చేయాలి. 1000 అన్నాడు కాబట్టి 1000 చేశారు. ఫస్ట్ వీటిని సమ్ చేసేసి 1000 చేస్తుంది. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. దీన్ని 1000లో కన్వర్ట్ చేసి వాటిని యాడ్ చేసినా సరిపోతుంది,
వీటిని యాడ్ చేసి ఇంటూ 1000 చేసినా మనకి సరిపోతుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 అనేది చూద్దాం మనం ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఎక్స్పెండిచర్ ఆన్ ఈఎంఐ ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ గ్రోసరీ ఫర్ ద ఇయర్ 2014. సో మనకి దేని యొక్క డేటా అడుగుతున్న టేబుల్లో 2014 యొక్క డేటా అడుగుతున్నాడు. 2014లో దేని గురించి? ఈఎంఐ గురించి అండ్ అలాగే గ్రోసరీ గురించి అడుగుతున్నాడు. సో 2014లో ఈఎంఐ అనేది ఎంత ఉంది మనకి ఇక్కడ? 2014 7.4. సో 7.4 అంటే ఇంటూ 1000 చేసే మనకు వస్తుంది ఏమొస్తుంది? 7400. నెక్స్ట్ గ్రోసరీ ఎంత ఉంది మనకి ఇక్కడ? 2014లో గ్రోసరీ 52 అంటే మనకి ఏంటిది? 52,000. మన క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ఎక్స్పెండిచర్ ఆన్ ఈఎంఐ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ గ్రోసరీ. సో దేంతో కంపేర్ చేస్తుండే? ఈఎంఐని మనకి గ్రోసరీస్తో కంపేర్ చేస్తుండు. ఈ ఈఎంఐ అనేది గ్రోసరీ దాంట్లో ఎంత పర్సెంట్ ఉంది అని అడుగుతున్నాడు. సో ఎంత పర్సెంట్ ఉంది అంటే మనకి సింపుల్గా ఏంటిది? మనకి 7400 దేంతో కంపేర్ చేస్తుండే దాన్ని డినామినేటర్లో రాయాలని చెప్పాను. 52,000 ఇంటూ 100. సో ఇక్కడ 20 ఇక్కడ 10 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ మనకి క్యాన్సిలేషన్ ఏ విధంగా వెళ్తుంది? 226 237 అంటే 370 వస్తుంది ఇక్కడ మనకి. సో ఎంత మిగిలింది మనకి ఇక్కడ? 370/26. ఇంకా క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ? మనకి 213 పోతుంది. మీద ఎంత వస్తుంది మనకి? 2 1 2 ఇక్కడ 1 మిగులుతుంది. 2 8 16 ఇక్కడ 1 మిగులుతుంది 5. సో 185/13. సో ఇది మనకి ఎన్ని టైమ్స్ పోతుందో మనం చూసుకోవాలి. సో 185/13. సో ఇక్కడ చూడండి మనకి 13 1 13 అంటే ఇక్కడ 5 మిగులుతుంది 55. నెక్స్ట్ ఎంత? 13 4 ఎంత మనకి? 52 అంటే మనకి 3 మిగులుతుంది. ఒకసారి ఆప్షన్ని చెక్ చేయండి. మనకి ఆప్షన్స్లో మనకి 14తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఇన్ కేసు ఒకటే ఆప్షన్ ఉందనుకోండి 14తో స్టార్ట్ అయ్యేది, అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 11 ఉంది కాదు, 14 ఉంది ఇది అవ్వచ్చు, 13 ఉంది ఇది కాదు, 15 ఉంది ఇది కాదు. ఒకటే ఆప్షన్ మిగిలిపోయింది కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అవుతుంది. అలాంటప్పుడు మనకి కంప్లీట్ సొల్యూషన్ అనేది చేయాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా కన్ఫ్యూజ్ అవ్వకనుక చూడండి మనకి ఈఎంఐ అనేది గ్రోసరీలో ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాను. నేను ఏం చేశాను? 7400 డివైడెడ్ బై 52,000 ఇంటూ 100. ఈ ఇక్కడ 2 zeros ఇక్కడ 1 0 3 zeros ఇక్కడ టోటల్ 3 zeros క్యాన్సిల్ చేశాను. సో నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ? 740/52. సో 740/52 అంటే 226 పోతుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ 370 వస్తుంది మనకి. అంటే ఫైనల్గా 370/26. మళ్ళీ 2తో క్యాన్సిల్ అవుతుంది. 230 2 185 ఫైనల్గా 185/13ని మీరు సాల్వ్ చేస్తే 14 పాయింట్ సంథింగ్ అంటే మనకి 14.23 రావడం జరుగుతుంది. సో నేను 14 వరకు సాల్వ్ చేశాను. అంటే మనకి 13 1 13 అంటే మనకి ఇక్కడ 5 మిగులుతుంది 55. నెక్స్ట్ 13 4 52 కాబట్టి మనకి 14 అనేది వస్తుంది కన్ఫామ్గా. సో ఇచ్చిన ఆప్షన్లో చూసుకుంటే ఒకటొక ఆప్షన్ 14తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ కేస్ మనకి ఇంకో ఆప్షన్ కూడా 14తో ఉంటే మనకి ఈ డెసిమల్ వాల్యూ కూడా కనుక్కోవాల్సిన అవసరం వస్తుంది. సో ఈ విధంగా మనకి ఇచ్చిన ఆప్షన్ని బట్టి క్వశ్చన్ అనేది సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. ఇక్కడ స్టెప్స్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకండి. జస్ట్ సింపుల్గా 7400/52,000 ఇంటూ 100 సాల్వ్ చేయండి సరిపోతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఈస్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆన్ లీజర్ పర్ యానం? లీజర్కి సంబంధించి యావరేజ్ ప్రొడక్షన్ అడుగుతున్నాడు. మనకి ఇయర్కి సంబంధించి యావరేజ్ ప్రొడక్షన్ అంటే మనకి ఏం చేస్తాం? ఈ రోని మనకి సమ్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ ఏదైనా దాని యొక్క యావరేజ్ అడిగాడు అనుకోండి, వీటిని సమ్ చేసి యావరేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో సమ్ చేయండి. ఏముంది ఇక్కడ మనకి 5 + 6 11 11 + 3 18 18 + 7 25 25 + 8 33 అంటే 33 అంటే మనకి ఏంటి? ఇన్ ద సెన్స్ 33,000. నెక్స్ట్ వీటిని చూడండి 0.5 పాయింట్ పక్కన పెట్టండి. 5 3 8 8 + 9 8 + 9 17 17 + 5 22 22 అంటే మనకి ఏంటిది? 2.2 ఇంటూ 1000 2.2 ఇంటూ 1000 అంటే మనకి ఎంత? 2200 అని చెప్పి అర్థం. సో 2200ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి 0 0 2 5. సో ఓవరాల్ దాని యొక్క టోటల్ వాల్యూ ఎంత మనకి? 35200. సో 35,200
డివైడెడ్ బై యావరేజ్ అడిగాడు కాబట్టి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి కాబట్టి 5తో డివైడ్ చేయండి సరిపోతుంది. 5 1s 5 70s 5 70s 350 ఇక్కడ 2 మిగులుతుంది మనకి 5 4s పోతుంది మనకి ఫైనల్గా దీని యొక్క వాల్యూ 7040 వస్తుంది. సో యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆన్ లెజర్ పర్ యానమ్ ఈజ్ 7040. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ 7తో కంపేర్ చేసుకోవాలంటే మనకి చూడండి 3 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. 70తో మనకి సెకండ్ డిజిట్తో కంపేర్ చేయాలంటే మనకి మళ్ళీ 2 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఇలాంటి కేసెస్లో ఏం చేయాలి, కంప్లీట్గా మనకి సాల్వ్ చేయాలి. సో ఈ డిఏకి సంబంధించిన లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. స్టార్టింగ్లో చెప్పిన క్వశ్చన్ సాల్వ్ చేయడానికంటే ముందు స్టార్టింగ్లో చెప్పిన 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కంపారిజన్కి సంబంధించి ఆ 2 పాయింట్స్ అని తప్పకుండా గుర్తుంచుకోండి. ఈ డిఏకి అలాగే ఈ వీడియోకి సంబంధించిన లాస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రేషియో, ఇక్కడ రేషియో అడుగుతున్నాడు మనకి. రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ గ్రోసరీ అండ్ రెంట్ టు లెజర్ అండ్ ట్యాక్సెస్ ఫర్ ద ఇయర్ 2012. 2012కి సంబంధించి గ్రోసరీ అలాగే రెంట్ నుంచి దేనికి మళ్ళీ లెజర్ అండ్ ట్యాక్సెస్కి సంబంధించిన రేషియో అడుగుతున్నాడు. అంటే ఈ 2 వాల్యూస్ యాడ్ చేయండి అలాగే ఈ 2 వాల్యూస్ యాడ్ చేయండి, వాటి మధ్య మీకు రేషియో అనేది రావడం జరుగుతుంది. సో మనకి గ్రోసరీ ఎంత ఉంది 2012 ఇక్కడ ఉంది. 2012లో గ్రోసరీ ఎంత 46 ప్లస్ రెంట్ ఎంత ఉంది మనకి 14. 46 ప్లస్ 14 ఎంత అవుతుంది 60. 60 అంటే మనకు అర్థం ఏంటి 1000 కాబట్టి 60,000. సో 60,000 ఇష్టు మనకి లెజర్ ఎంత ఉంది 2012 లెజర్ ఎంత ఉంది 7.3. అలాగే ట్యాక్సెస్ ఎంత ఉన్నాయి 17 ప్లస్ 7 ఎంత 24 అంటే 24,000. 0.3 ఉంది. 0.3 అంటే మనకు అర్థం ఏంటిది 300. 24,300. సో వీటి మధ్య రేషియో ఈ విధంగా కనుక్కుంటాం. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేయండి. ఇంకేదైనా టేబుల్లో పోతుందో చూడండి. సో 2 కూడా మనకి 3 టేబుల్లో పోతాయి. 3 200s 3 2s 6 కాబట్టి నెక్స్ట్ 3 8s 3 1s. సో ఫైనల్గా దీని యొక్క ఆన్సర్ ఎంత, రేషియో ఎంత 200:81. క్వశ్చన్లో మనకి ఏ విధంగా అడిగాడు, గ్రోసరీ అండ్ రెంట్ టు లెజర్ అండ్ ట్యాక్సెస్ మధ్య రేషియో అడిగాడు. ఈ విధంగా అడిగాడు 200:81. సో దీన్ని కన్ఫ్యూజ్ చేయడానికి మనకి 81:200 కూడా చేశాడు. మీరు సొల్యూషన్లో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రేషియో అటు ఇటు రాశారనుకోండి ఈ ఆప్షన్ అనేది పెడతారు. మనకి క్వశ్చన్లో ఏ విధంగా అడిగాడో ఆ విధంగానే మీరు సొల్యూషన్కి ఆన్సర్ అనేది చేయాలి. సో మనకి సొల్యూషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో ఇది ఫ్రెండ్స్, దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. లాస్ట్ ఒక పాయింట్ చెప్పేసి వీడియో కంక్లూడ్ చేస్తాను. సో మనకి ఈ టేబులర్ డిఏలో ఒక 2 డిఏస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి కూడా మనకి ఎక్కడి నుంచి తీసుకున్నానంటే మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి తీసుకున్నాను. ఫస్ట్ డిఐ వచ్చేసి మనకి 31st మార్చ్ 2016లో జరిగిన ఎన్టీపీసీ పేపర్ నుంచి తీసుకున్నాను. అండ్ అలాగే ఈ సెకండ్ డిఐ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఏంటిదంటే మనకి 4th or 3rd అనుకుంటాను ఏప్రిల్ 2016లో జరిగిన ఎన్టీపీసీ ఎగ్జామ్ నుంచి తీసుకున్నాను. ఈ 2 క్వశ్చన్స్ ఈ విధంగా తీసుకోవడం జరిగింది. మీరు క్వశ్చన్ పేపర్ కనుక తీసుకుంటే ఒక్కొక్క సెట్కి సంబంధించి 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ రేషియోకి సంబంధించిన క్వశ్చన్ ఎక్స్ట్రా నేను యాడ్ చేయడం అనేది జరిగింది. సో దీనిలో బేస్ చేసుకుని కొంచెం డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ అనేది మనకి ఏ విధంగా ఉంటే బ్యాంకింగ్ ఎగ్జామ్లో ఉంటాయి. వాటిని కూడా మీకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టేబులర్ డిఐకి సంబంధించి ఇంకొక పార్ట్ అనేది ఉంటుంది, ఇంకొక పార్ట్ వీడియో అనేది ఉంటుంది. దాని తర్వాత మనకి నెక్స్ట్ పై చార్ట్ కానివ్వండి, బార్ గ్రాఫ్ కానివ్వండి, కేస్లెట్ డిఐ కానివ్వండి. సో ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్, ఆ తర్వాత మనకి డిఫికల్టీ లెవెల్ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే మనకి బ్యాంకింగ్కి సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఇది చేశారనుకోండి మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా ఈజీగా చేయగలుగుతారు. వాటిలో మనకి డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి. ఈ వీడియోకి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే లాస్ట్ 1 పాయింట్ ఏంటంటే రీజనింగ్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఒక సెక్షన్ 2 అనేది బ్యాలెన్స్ ఉంది, అది కూడా మనకి రికార్డింగ్లో ఉన్నాయి, అది కూడా త్వరలో అప్లోడ్ చేస్తాను. మిగతా సెక్షన్ 1 సెక్షన్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది, ఓవరాల్ కంప్లీట్ అయిపోయింది. సో తప్పకుండా మీరు వెయిట్ చేయండి.
సో governmentjobsata.in అనేది వెబ్సైట్లోకి వెళ్ళండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే అక్కడ మీరు GJF 500 అనే కూపన్ ఎంటర్ చేస్తే మీకు 499కి ఆ కోర్స్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. దీని యొక్క వ్యాలిడిటీ అనేది ఏం లేదు, మీరు ఎప్పుడైనా మీ ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.